హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సురసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందములో కృష్ణావతారము ఉపోద్ఘాతము. సో దీంట్లో మనము మొదటి అధ్యాయము నేర్చుకోబోతున్నాం మనము. సో దీంట్లో మనము ఈరోజు 31వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చతుస్సతం పారిబర్హం గజానాం హేమమాలినాం అశ్వానామాయుతం సార్ధం రథానాం చ 300 దాసీనాం సుకుమారీణాం ద్వేషతే సమలంకృతే దుహిత్రే దేవక ప్రాదా ధ్యానే దుహితృవత్సలః. లక్ష్మీజీ మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రమాణాలండి. దేవకి యొక్క తండ్రి యొక్క దేవకుడు తన పుత్రిక ఎడ అమిత వాత్సల్యము కలవాడై ఉండెను. అందువలన ఆమె తన భర్తతో పాటు ప్రయాణమైనప్పుడు అతడు స్వర్ణమాలలతో చక్కగా అలంకరింపబడిన 400 గజములను
ఆమెకు కట్నముగా వసగెను. 10,000 అశ్వములను 1800 రథములను ఆభరణ భూషితులకు సుకుమారినులైన 200 మంది దాసీలను కూడా అతడు వసగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. భాష్యం. కుమార్తెకు కట్నం వసగడి పద్ధతి అతి పురాతన కాలం నుండియే ఏద నాగరికత ఉన్నది. అదే పద్ధతిని అనుసరిస్తూ ఈనాటికి నీ ధనవంతుడకు తండ్రి తన కుమార్తెకు గొప్ప కట్నం నొసగుచున్నాడు. కుమార్తె తండ్రి ఆస్తికి ఎన్నడను వారసురాలు కాదు. అందువలన వాత్సల్యపూరితుడకు తండ్రి ఆ వివాహ సమయమున సాధ్యమైనంత ధనము నొసగుచుండు. కనుక వైదిక పద్ధతిని అనుసరించి కట్నము అక్రమము చట్ట విరుద్ధము కాదు. కానీ ఇచ్చట దేవకికి వసగిన కట్నము సాధారణమైనది కాదు. దేవుడు రాజు కనుక తన రాజ పదవికి తగినట్లుగా కట్నము నొసగిన సాధారణ వ్యక్తి అయినను, ముఖ్యంగా ఉత్తమ బ్రాహ్మణుడు గాని క్షత్రుడు గాని లేదా వైశ్యుడు గాని తన కుమార్తెకు ఉదారముగా కట్నం ఇవ్వవలను. వివాహానంతరం వెంటనే కుమార్తె తన భర్త గృహమునకు ఎడలును. వధువు యొక్క సోదరుడు ఆమె పట్ల తనకు గల అనురాగమును చూపుటకు సోదరి భావలతో కలిసి ఎల్లుటకు కూడా ఆచారమే. ఈ పద్ధతిని కంసుడు పాటించను. వర్ణాశ్రమ ధర్మమునందు ఇవన్నీను ఆచారములుగా ఉండేవి. కానీ ఈ వర్ణాశ్రమ ధర్మం ఇప్పుడు తప్పుగా హిందూ ధర్మం అని చెప్పబడుతున్నది. ఇటువంటి పురాతన ఆచారములు చక్కగా వర్ణించబడినవి. హరే కృష్ణ. శంఖతూర్యామృదంగాశ్చ నేదుర్దుందుభయాసమం ప్రయాణ ప్రక్రమే తాత వరవధ్వో సుమంగళం పథి ప్రగ్రాహిణం కంస మా భాష్యాః శరీరవాక్ ఆస్త్యాస్త్వామష్టమో గర్భో హంతాయాం వహసే బుధః. సుబ్రహ్మణ్య ప్రభుజీ, ఈ 2 శ్లోకాలు అనువాదం చదవండి. భాష్యము శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 33. వత్స పరీక్షిత్ మహారాజా, వధూవరులు ప్రయాణమునకు సిద్ధమైనప్పుడు వారి ప్రయాణము మంగళప్రదముగా సాగుటకు శంఖములు, తూర్యములు, మృదంగములు, దుందువులు ఒకే మారు మ్రోగింపబడినవి. 34. కంసుడు అశ్వముల యొక్క పగ్గములను పట్టుకొని రథమును నడుపుచుండగా మార్గమధ్యమున ఇంతలో ఒక అశరీరవాణి అతనిని సంబోధించుచు, ఓరి మూర్ఖుడా, నీవెవరిని తీసుకొని వెడలుచున్నావు? ఆమె అష్టమ సంతానము నిన్ను వధించును అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. నన్నా మాతాజీ. శశికళ నేనే మాతాజీ. ప్రభుజీ చదవనా? మీరే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. అశరీరవాణి 8వ సంతానమును అనగా అష్టమ గర్భంగా గూర్చి పలికినను ఆ సంతానము పుత్రుడా లేక పుత్రిక అనేది విషయమును స్పష్టంగా తెలుపలేదు. ఒకవేళ దేవకి యొక్క అష్టమ సంతానము పుత్రిక అయినట్లుగా కంసుడు గాంచినప్పటికీ ఆ అష్టమ శిశువు తన్ను వధించునంతలో అతనికి ఎటువంటి సందేహం కలుగరాదు. విశ్వకోశ నిఘంటు అనుసరించి గర్భము అను పదమునకు పిండము మరియు అర్భకుడు అనగా శిశువు అనడే అర్థములు కలవు. కంసుడు తన సోదరి ఏడ వాత్సల్యం కలవాడే ఉండేది. అందువలన అతడు తన సోదరిని బావను వారింటికి తీసుకుని వెడలుటకు రథసారథి అయ్యాను. కానీ కంసుడు దేవకి పట్ల వాత్సల్యం కలవాడగుటను దేవతలు కోరలేదు. అందువలన అదృశ్య స్థానం నుండి వారు కంసుడు ఆమె పట్ల అపరాధము చేయనట్లు ప్రోత్సహించింది. పైగా శపితులైన మారీచి యొక్క 6 తనయులు దేవకి గర్భమున జన్మించి కంసునిచే వధింపబడినంతట ముక్తి నొందవలసి ఉన్నది. తన గర్భమున జన్మింపనున్న దేవదేవునిచే కంసుడు వధింపబడునని ఎరిగినదై దేవకీదేవి మిగుల సంతోషించాను. వహసే అను పదము కూడా ఇచ్చటి ప్రధానమైనది. శత్రువు యొక్క తల్లిని మోయిచు గాడిద వలె వర్తించుతున్నందులకు కంసుని ఆ దుశ్శకన వాక్కు ధిక్కరించనని అది సూచించుచున్నది.
ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇత్యుక్తా సకల పాపో భోజానాం కులపాంసనః భగినీం హంతుమారబ్ధం ఖడ్గపాణికచే గ్రహేత్. శ్రీదేవి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ. క్రూరుడు పరమపాపి అయినందున కంసుడు భోజకుల కలంకుడై ఉండెను. అందువలన ఆకాశవాణిని వినినంతటా అతడు ఎడమ చేతితో తన సోదరి యొక్క జుట్టు పట్టుకొని ఆమె శిరమును ఖండించుటకు కుడి చేతితో ఖడ్గమును నెత్తెను. భాష్యము. కంసుడు తన ఎడమ చేతితో పగ్గములను పట్టుకొని రథమును నడుపుచుండెను. కాని తన సోదరి యొక్క అష్టమ గర్భము తన్ను వధించుడనడి అసీర వాక్కును వినినంతనే అతడు పగ్గములను విడిచి ఆమె జుట్టు పట్టుకొని కుడి చేత ఖడ్గమును ధరించి ఆమెను చంపబోయెను. అంతకు ముందు అతడు అమిత వాత్సల్యముతో సోదరికి రథసారథ్యము వహించుచుండెను. కాని తన ప్రాణ సంకటమును గూర్చి వినినంతనే అతడు ఆమె పట్ల వాత్సల్యమును మరిచిన వాడై శీఘ్రమే గొప్ప శత్రువుగా నయ్యెను. దానవుల స్వభావమే ఇట్లుండును. ఎంత వాత్సల్యమును అనును చూపినను దానవుని ఎవ్వరునూ విశ్వసింపరాదు. ఇదేగాక రాజకీయవేత్తను స్త్రీని కూడా విశ్వసింపరాదు. తమ స్వంత లాభమునకు వారెంతటి ఘోర కార్యమునైనను చేయగలరు. అందువలన చాణక్య పండితుడు విశ్వాసో నైవ కర్తవ్య శ్రీషు రాజకులేషు చ అని పలికెను. హరే కృష్ణ. సంజుగుప్సిత కర్మాణం ప్రశంసం నిరపత్రపం వసుదేవో మహాభాగా ఉవాచ పరిసాంత్వయన్. వాస్వి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. పరమ క్రూరుడు లగ్నావిహీనుడై సోదరుని చంపుటకు ఉద్యుక్తుడైన వాడునగు కంసుని శాంతింపజేయగోరి మహాత్ముడగు వసుదేవుడు శ్రీకృష్ణునికి జనకుడు కానున్నవాడు అతనితో ఇట్లు పలికెను. భాష్యము. శ్రీకృష్ణునికి తండ్రి కానున్నటి వసుదేవుడు ఇచ్చట మహాభాగుడని వర్ణింపబడను. అతడు పరమ నీతిమంతుడు గంభీరుడు అయి ఉండెను. తన భార్యను కంసుడు చంప సిద్ధపడినప్పటికీ అతడు గంభీరుని గాను కలవరం లేని వానగును నిలిచెను. ప్రశాంత చిత్తముతో అతడు యుక్తియుక్తముగా వాదము చేయుచు కంసుని సంబోధించెను. క్రూరుడైన వ్యక్తిని ఎట్లు శాంతింపజేయవలనో పరమశత్రువునైనను ఎట్లు క్షమించవలనో ఎరిగిన వాడైనందున వసుదేవుడు మహాభాగుడైనాడు. భాగ్యశాలి అయిన వాడు పులులు పాములు చేతనైనను చిక్కడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. ప్రభుజీ మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. ఇప్పుడు వినబడుతుందండి. వసుదేవుడు దేవకీ దేవి వాళ్ళిద్దరికి కూడా వివాహం జరుగుతుంది. సో వివాహం జరిగినప్పుడు దేవకి యొక్క తండ్రి గారు దేవక ఏం చేస్తారు, దేవకీ దేవి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన చాలా ఉదారంగా ఆయన గొప్ప కట్నాన్ని అంతా కూడా ఇస్తారనమాట. సో ఎంత కట్నాన్ని ఇచ్చారనేటువంటిది ఇక్కడ చెప్పారనమాట. సో ఏమిచ్చారంటే మొత్తము 400 ఏనుగులు, 10,000 గుర్రాలు, 1800 రథాలు, 200 మంది దాసీ జనము. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఊరికే పంపించలేదు, వాళ్ళందరికీ కూడా బంగారు ఆభరణాలంతా కూడా అలంకరించి పంపించారనమాట. సో ఇది కట్నం అనమాట. సో చూడండి, దాన్ని బట్టి చూస్తే కనుక ఆ రోజుల్లో ఎంత బంగారం ఉండేటువంటిది, ఎంత ఐశ్వర్యం ఉండేటువంటిది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి యుగం ఏమిటి, ఐరన్ ఏజ్ అన్నమాట. సో ఉండే కొద్దీ ఏమవుతుంది, ఇంకా మనము ప్లాస్టిక్ అటువంటి వాటి మీద ఆధారపడతాం, లోహాలు కూడా కాదు, ప్లాస్టిక్ మీద ఆధారపడుతున్నాం అనమాట.
సో ఇప్పటికే వచ్చేసినాయి చాలా మంది ప్లాస్టిక్ ఆభరణాలు, వేరే ఆభరణాలు అంతా కూడా తక్కువ రకం అంతా కూడా వేసుకుంటున్నారు. సో అందులో డిజైన్స్ ఎక్కువ ఉంటాయనో, లేకపోతే అందులో ఖర్చు తక్కువ ఉంటుందనో, లేకపోతే కనుక అదైతే కనుక సేఫ్టీ ప్రాబ్లం ఉండదనో, సో అందరూ అలాగ తగ్గిపోతున్నారు అనమాట. కానీ ఇదివరకు అయితే కనుక గోల్డ్ అంటే గోల్డ్ స్టాండర్డే అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, సో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడానికి కంసుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక తన బావగారు చెల్లెలు వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టుకుని రథం మీద కూర్చోబెట్టుకుని స్వయంగా తీసుకుని వెళ్తున్నాడు అనమాట. కంసుడు యొక్క చెల్లెలు దేవకీదేవి మీద ప్రేమతో ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నారు. కానీ దేవతలకి ఈ విషయం నచ్చలేదన్నమాట. సో ఎందుకంటే కనుక అక్కడ చంపాల్సింది ఎవరు, ఈ భూమి యొక్క భారం తగ్గించడానికి కదా వాళ్ళ దేవతలందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. భూదేవి అందుకే కదా వచ్చింది, నాకు భారం పెరిగిపోయింది అని చెప్పని వచ్చింది. సో కంసుడు ఇంత ప్రేమగా ఉంటే కనుక మరి కుదరదు కదా. సో అందుకని చెప్పి దేవతలు ఏం చేశారు, వెనకాల నుంచి అశరీర వాణి కింద వాళ్ళందరూ కూడా పలికారు అనమాట. ఏం పలికారు, నువ్వు చాలా మూర్ఖుల్లాగా ఉన్నావు, నువ్వేదో పెద్ద గాడిదలాగా ఉన్నావు. సో నిన్ను ఎవరైతే కనుక చంపుతామని అనుకుంటున్నారో, ఎవరి గర్భం నుంచి అయితే కనుక వాళ్ళ యొక్క 8వ శిశువు నిన్ను చంపుతాడు, 8వ శిశువు వలన నీకు మరణం లభిస్తుందో, సో ఆ యొక్క తల్లిని నువ్వు మోస్తూ ఉన్నావు, ఒక గాడిద లాంటి వాడివి అని చెప్పి ఇండైరెక్ట్ గా అర్థం వచ్చేలాగా చెప్పారనమాట. అశరీరవాణి ఆకాశం నుంచి వినబడింది. సో వెంటనే కంసుడు ఏం చేశారు అని అంటే కనుక కుడి చేతితోటి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ యొక్క గుర్రాలు అంతా కూడా నడుపుతూ ఉన్నాడు అనమాట. ఎడం చేతిలో గుర్రాల యొక్క పగ్గాలు ఉన్నాయి. సో వెంటనే గుర్రాల పగ్గాలు వదిలిపెట్టేసి కుడి చేతితో తాడు తీసుకుని దేవకీదేవి యొక్క జుట్టు పట్టుకుని ఆవిడ తలని నరకడానికి రెడీ అయిపోయాడు అనమాట. సో కాబట్టి మనం ఎలా ఉండాలంటే కనుక మనం తెలుసుకోవాలన్నమాట, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క స్వభావం ఏమిటి, వాళ్ళు మనకి హాని కలిగించకపోయినా సరే వాళ్ళు ఎవరికి హాని కలిగించేలాగా ఉన్నారు, వాళ్ళు ఎవరికైనా వేరే వాళ్ళకైనా హాని కలిగిస్తున్నారు అంటే కనుక మనం అలర్ట్ అవ్వాలన్నమాట. రేపొద్దున వాళ్ళు మనకు కూడా ఇదే విధంగా హాని చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నమాట. సో ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నారు, సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే కనుక ఉంటారో, రాక్షసులు దానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్మకూడదు, రాజుని రాజకీయవేత్తని స్త్రీలను కూడా నమ్మకూడదు అని చెప్పేసి చాణక్య పండిత్ చెప్పారని చెప్పి చెప్తున్నారు అనమాట. అప్పుడు వసుదేవుడు వెంటనే చూశారనమాట అక్కడ పక్కనే. ఇక్కడ వసుదేవుడిని ఏమన్నారు, ఇక్కడ మహాభాగా అని చెప్పడం జరిగింది అనమాట. సో ఎందుకు మహాభాగా అన్నారంటే వాసుదేవుని యొక్క పరమ భాగ్యశాలియగు తండ్రి, అంటే అంత అదృష్టవంతుడు అనమాట వసుదేవుడు, అందుకని ఆయన్ని మహాభాగా అని చెప్పారనమాట. సో అందుకని సో ఎప్పుడైతే కనుక అలా చంపుతూ ఉన్నాడో వెంటనే వసుదేవుడు ముందు అతని కర్తవ్యం ఏమిటి అని అంటే కనుక తన యొక్క భార్యని రక్షించుకోవాలన్నమాట అటువంటి పరిస్థితుల్లో. సో ఒక్కొక్కసారి ఇటువంటి విషమ పరిస్థితుల్లో ఏంటంటే కనుక చాలా క్రూరులు రాక్షసులైన వాళ్ళ దగ్గర నుంచి కూడా రక్షించుకోవాల్సి వస్తుంది అనమాట. అటువంటి అప్పుడు మనం ఎలా ఉండాలి, సో నేను కూడా నీతో యుద్ధం చేస్తాను కావాలంటే చూసుకుందామా అని చెప్పుకోలేదు ఆయన వసుదేవుడు. అక్కడ ఏం చెప్పాడు ఆయన, మాటలతోటి కంసుణ్ణి ఆయన చాలా శాంతపరిచి అక్కడ దేవకీదేవిని మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి, ఆయన దేవకీదేవిని రక్షించాలి, తర్వాత సంతానాన్ని రక్షించడం తర్వాత, ముందు దేవకీదేవిని రక్షించాలి. కాబట్టి ఆయన ఆ పనికి పూనుకున్నాడు అనమాట. సో ఆ తర్వాత వసుదేవుడు ఏ విధంగా కంసుని శాంతపరిచారు, సో వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక ఒప్పందం ఒకటి జరుగుతుంది, అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ వసుదేవం వాచ శ్లాఘనీయా గుణసూరైర్ భవాన్ భోజయ సస్కరః సకదం భగినీం హన్యాత్ స్త్రియాముద్వాహ పర్వణి. సుభరత్నం మాతాజీ చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ. వసుదేవుడు పలికెను, కంసుడా, నీవు భోజవంశునకు కీర్తిక కారకుడవు, మహావీరులు నీ గుణములను ప్రశంసింతురు. నీ వంటి పరమయోగ్యుడగు వ్యక్తి ఒక స్త్రీని, అందున స్వంత సోదరిని, విశేషముగా ఆమె వివాహ సందర్భమున ఎట్లు గలుగును. భాష్యము. వేద నియమములను అనుసరించి బ్రాహ్మణుని, వృద్ధుని, స్త్రీని, బాలుని, గోవుని ఎట్టి పరిస్థితుల్లోనూ వధించరాదు. దేవకి కేవలం స్త్రీయేగాక కంసుని యొక్క వంశమును ఒక్కతే అని వసుదేవుడు నొక్కి చెప్పెను. వసుదేవునితో వివాహం అయినందున ఇప్పుడు ఆమె పరస్త్రీ, వేరొక వ్యక్తి యొక్క భార్య అయినది.
ఒకవేళ అటువంటి స్త్రీని వధించినచో కంసుడు పాపమును చిక్కుబడుటయే గాక భోజవంశరాజుగా అతని కీర్తి నశించును. ఈ విధముగా కంసుడు దేవకి వధింపకుండునట్లుగా వసుదేవుడు అతనికి పలు రీతులుగా నచ్చజెప్ప యత్నించెను. హరే కృష్ణ. సో ముందుగా వసుదేవుడు ఏం చేస్తున్నారు? సో ఇటువంటి వాళ్ళు రాక్షసులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే కనుక ముందుగా వాళ్ళని మనము మాటలతోటి సంతోష పెట్టాలన్నమాట. సో మాటలతోటి సంతోషపెట్టి ముందుగానే వాళ్ళకి మనం నీతి సూత్రాలన్నీ చెప్పామనుకోండి, నాకే బోధ చేస్తున్నావా అంటారు అనమాట వాళ్ళందరూ. అందుకే ఏం చెప్పాలి, ముందు వాళ్ళని పొగడాలన్నమాట. సో అందుకే వసుదేవుడు ఏం చేస్తున్నారు, కంసుని పొగుడుతూ ఉన్నారు అన్నమాట. ఏమంటున్నారు, మొత్తం ఈ భోజ వంశానికి అంతటికి కూడా అంత కీర్తి వచ్చిందంటే కనుక నీ వల్లే వచ్చింది. గొప్ప గొప్ప వీరులందరూ కూడా నీ యొక్క గుణాలని చాలా ప్రశంసిస్తారు అయ్యా. సో అలాంటి గొప్ప వ్యక్తివి నువ్వు ఒక స్త్రీని, అందులో నీ సొంత సోదరిని, ఆవిడ్ని కూడా మళ్ళీ ఎప్పుడు ఆవిడ యొక్క వివాహ సమయంలో ఎవరైనా చంపుతారా, ఏ విధంగా చంపుతారు అని చెప్పేసి ఆయన ఒక ధర్మ సందిగ్ధము, ప్రెస్టేజ్ ఇష్యూ అన్నమాట. దానవులకి మనం చెప్తున్నాం కదా భగవద్గీతలోను, దానవులంతా కూడా ఏమనుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడాను, సో నేను ఈ రోజు ఇన్ని యజ్ఞాలు చేశాను, ఇన్ని తపస్సులు చేశాను, ఇంత గొప్పగా యజ్ఞం చేశాను, నాకు ఇంత మంచి పేరు వచ్చింది, సో నా శత్రువులు వీళ్ళని చంపేశాను, సో వాళ్ళకి ఆస్తి అంతా లాగేసుకున్నాను నేను, ఆ తర్వాత మళ్ళీ ఇంకా నా శత్రువులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా చంపేస్తాను, వాళ్ళ ఆస్తి కూడా లాక్కుంటాను. సో దానవులకి ఏంటంటే కనుక రెండు రకాలన్నమాట. ఒకటి, వాళ్ళకి ధనం సంపాదించుకోవాలి, ధనము అంటే కనుక అందులో భూమి, స్త్రీలు, ధనము, ఐశ్వర్యం అంతా కావాలి. రెండవది వాళ్ళకి ఏంటంటే గొప్ప అన్నమాట, అందరికంటే కూడా నన్నే గొప్పగా, అందరూ నన్ను గ్రేట్ గా చూడాలి. ఎందుకంటే డబ్బు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, తర్వాత పేరు కావాలని అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కనుక కంసుడి దగ్గర పేరు అన్ని కూడా ఉన్నాయి ఆల్రెడీ, సో డబ్బు ఆల్రెడీ ఉంది, మళ్ళీ అక్కడ ఏంటంటే కనుక పేరు పోతుంది, నీకు నీ ప్రతిష్ట పోతుంది, చూసుకో అని చెప్పి వసుదేవుడు ఏం చేస్తున్నారు, ఆ వీక్ పాయింట్, ఎందుకంటే దానవులకి రెండు, ఒకటి డబ్బు, ఒకటి ధనం, ఒకటి కావాలి, రెండవది ఏం కావాలి, పేరు అన్నమాట. సో పేరు పోతుంది నీకు, చూసుకో అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆయన చెప్తూ ఉన్నారు అన్నమాట. మృత్యుర్జన్మవతాం వీరా దేహేన సహజాయతే అద్యవాబ్ద సతాంతేవా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః. ప్రభావతి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ వీరుడా, పుట్టినవాని మరణం తప్పదు, ఏలైనగా దేహంతో పాటు మృత్యువు కూడా జన్మించును. ఒకడు నేడు మరణించవచ్చును, లేదా వందల కొలది సంవత్సరముల పిదప మరణించవచ్చును, కానీ ప్రతి జీవునికి మృత్యువు మాత్రము తప్పదు. భాష్యము. మరణమునకు భయపడి శ్రీనయనను చంపకోరినప్పటికీ కంసుడు మరణం జాలడని వసుదేవుడు అతనికి నచ్చజెప్పగోరెను. మరణం అనివార్యమైనది అయినచో తన కీర్తికి, తన వంశ కీర్తికి చెరుపును కలిగించే కార్యమును కంసుడేల చేయవలను. భగవద్గీత 2.27 ఇట్లు ధ్రువపరచబడినది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాద పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అందువల్ల అనివార్యముకు నీ విద్యుక్త ధర్మ నిర్వహణం నందు నీవు దుఃఖింపరాదు. మనుషుడు మృత్యువునకు భయపడరాదు, పైగా అతడు తదుపరి జన్మకై సన్నద్ధుడు కావలను. మానవ జన్మ అయిన సమయమున అతడు జన్మ మృత్యు పరంపరను అంతమొందించుటకు ఉపయోగించుకొనవలను. మృత్యువు నుండి తనను రక్షించుకొనుటకు మనుషుడు పాపం నందు చిక్కుపడవలనని కాదు, అది మంచి విషయం కానే కాదు. హరే కృష్ణ ప్రభుజీ. సో తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అని అంటే గనక, చనిపోవడము అనేటువంటిది ఎవరికైనా సరే వస్తుంది. జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే చనిపోవడం అనేది కన్ఫర్మ్. సో ఒకళ్ళైతే కనుక ఈ రోజు చనిపోవచ్చు, కొంతమంది ఒక 10 రోజుల తర్వాత, కొంతమంది ఏడాది తర్వాత, కొంతమంది 100 సంవత్సరాల తర్వాత, కొంతమంది 1000 సంవత్సరాల తర్వాత. చనిపోవడం అయితే కనుక తప్పదు ఎవరికైనా సరే, పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా. సో ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేటువంటిది తప్పదు అని అన్నప్పుడు, ఎందుకు ఆ యొక్క మరణం కోసం మనం ఎందుకు మన యొక్క పేరు ప్రతిష్టల్ని పోగొట్టుకోవాలి? సో ఎందుకు ఎవరికి నువ్వైనా చనిపోతావు, ఈ రోజు కాకపోయినా మీ చెల్లెల్ని చంపినా చంపకపోయినా సరే నీకు మరణం అనేటువంటిది వస్తుంది.
అలాంటప్పుడు అనవసరంగా మీ యొక్క చెల్లిని, మీ యొక్క సోదరిని చంపి నువ్వు చెడ్డ పేరు ఎందుకు మూట కట్టుకోవాలి ఎప్పుడో వచ్చే మరణం కోసము అని చెప్పి వసుదేవుడు అదే పాయింట్ మీద చెప్తున్నారనమాట. నీకు పేరు పోతుంది చూసుకో, నీ పేరు రిపేర్ అయిపోతుంది. పేరు రిపేర్ అయిపోతే మళ్ళీ ఎవరు కూడా దాన్ని రెక్టిఫై చేసుకోలేరు, పోగొట్టుకోలేరు, బాగు చేసుకోలేరు, చూసుకో అని చెప్పి ఆ పాయింట్ మీద చెప్తున్నారు. సో మెల్లగా ఏంటంటే కనుక వసుదేవుడు మళ్ళీ ఆయనకి యొక్క తత్వం కూడా చెప్తూ ఉన్నారనమాట, గుర్తు చేస్తూ ఉన్నారనమాట. దేహే పంచత్వమాపన్నే దేహి కర్మానుగో వశః దేహాంతరమనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ ఉపదేశించెను వరకు చదవండి. గీతా కుశల్ మాతాజీ 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రస్తుత దేహము ధూళి అయి తిరిగి పంచతత్వములు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశంలోనికి మారిపోయినప్పుడు దేహ యజమానియకు జీవుడు కర్మానుసారము అప్రయత్నముగా వేరొక పాంచభౌతిక దేహమును పొందును. తదుపరి దేహము లభించిన పిమ్మట అతడు ప్రస్తుత దేహమును విడుచును. భాష్యం. ఆధ్యాత్మిక అవగాహనకు శుభారంభమును పలికడి భగవద్గీత 2.13 యందు ఇట్లు ధృవపరచబడినది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవనమునకు, యవనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహం నందడు. మనిషి లేదా పశువు భౌతిక దేహము కాదు. పైగా భౌతిక దేహము జీవునికి ఆచ్ఛాదనము వంటిది. భగవద్గీత దేహమును వస్త్రముతో పోల్చి జీవుడు ఎట్లు ఒక వస్త్రము తర్వాత ఇంకొక దానిని మార్చునో విపులముగా వివరించినది. అదే వైదిక జ్ఞానము ఇచ్చట ధృవపరచబడినది. జీవుడు నిరంతరము ఒకదాని వెంట ఒకటిగా దేహమును మార్చుచుండును. ప్రస్తుత జన్మయందును దేహము శైశవము నుండి బాల్యమునకు, బాల్యం నుండి యవనమునకు, యవనము నుండి ముసలితనమునకు మార్పు చెందును. అదే రీతిగా దేహము మరీ ముసలిదై జీవించుట కష్టతరమైనప్పుడు జీవుడు ఆ దేహమును విడిచి తన కర్మల, కోరికలు, అభిలాషను అనుసరించి అప్రయత్నముగా ప్రకృతి నియమములచే వేరొక దేహమును పొందును. ప్రకృతి నియమములే ఈ క్రమమునంతటిని నియంత్రించును. అందువలన జీవుడు బాహ్యముకు ప్రకృతి అధీనమున ఉన్నంత వరకు అతని కర్మానుసారము దేహాంతర ప్రాప్తి విధానము అప్రయత్నముగా కొనసాగును. కనుక శ్రీవదయనడి పాపమునకు ఒడిగట్టినచో తదుపరి జన్మమున మరింత దుఃఖకరమైన దేహము సంప్రాప్తించగలదని కంసునికి వసుదేవుడు చెప్పగోరెను. ఆ విధముగా అతడు పాపకార్యమునకు ఒడిగట్టవలదని కంసునికి ఉపదేశించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తమోగుణం వల్ల పాపకార్యములను చేయవాడు నీచ జన్మమును పొందును. కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. భగవద్గీత 13.22. జీవజాతులు లక్షల కొలది కలవు. అందులో ఉన్నత దేహములు, నిమ్న దేహములు ఎందులకై ఉన్నవి. ప్రకృతి సంపర్కమును అనుసరించి జీవుడు ఈ దేహమును పొందుచుండును. ప్రస్తుత జన్మమున మనుజుడు తమోగుణయుతుడు, పాపకర్మరతుడు, దుష్కృతి అయినచో ప్రకృతి నియమానుసారం తదుపరి జన్మమున దుఃఖపూర్ణమైన జన్మనే నిక్కముగా పొందును. ప్రకృతి నియమములు బద్ధజీవుని యొక్క విపరీత కోరికల ఆధీనంలో ఉంటున్నట్టువి కావు. అందువలన మనము సదా సత్వగుణ యుతుల మగుటకే యత్నించవలను. కానీ రజస్తమో గుణ యుతులగుటకు రజస్తమో భావ కాదు. కామము, లోభము జీవుని నిరంతరం అజ్ఞానం నందే ఉంచి సత్వగుణ స్థితికి లేదా శుద్ధ సత్వ గుణ స్థితికి చేరకుండగా అతనిని నిరోధించును. మనుజుడు శుద్ధ సత్వ గుణస్థితిలోనే భక్తియుత సేవ నిలిచి ఉండవలనని ఉపదేశించబడినది. ఏలనగా ఆ విధముగా అతడు త్రిగుణ ప్రభావమునకు అతీతుడగును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు వసుదేవుడు ఏం చేస్తున్నారైనా కంసుడికి ఈ యొక్క ఆత్మతత్వం గురించి చెప్తూ ఉన్నారనమాట. సో ఎలా అయితే కనుక భగవద్గీతలో మొట్టమొదటి మనకి ఆత్మతత్వం గురించి చెప్పారో, సో ఎవరికైనా సరే ఆధ్యాత్మిక బోధ చేయాలి అంటే కనుక ముందు ఆత్మతత్వం గురించి చెప్పాలి. కాబట్టి ఏదైనా సరే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆత్మ గురించి చెప్పాలంటేనే మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి
సో ఇక్కడ వసుదేవుడు కూడా ఏం చేస్తున్నారు, కంసుడికి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నారనమాట. సో అందుకే ఏం చెప్తున్నారు, ఈ యొక్క శరీరం అంతా కూడా పంచభూతాలతోటి ఉంటుంది. సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క శరీరము నాశనమైపోతుందో, పాడైపోతుందో, అప్పుడు మన యొక్క కర్మానుసారం మళ్ళీ వేరే యొక్క శరీరాన్ని పొందుతాము. సో అప్పుడు మనము ప్రస్తుతం ఉన్నటువంటి శరీరాన్ని వదిలిపెట్టేస్తాము. సో కాబట్టి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి శరీరం కూడా, తర్వాత వచ్చేటువంటి శరీరం కూడా మనకి ఎలా వస్తుంది, సో ప్రస్తుతం మనం చేసేటువంటి కర్మల వల్లనే మనకి కొత్త శరీరం అనేటువంటిది వస్తుంది. సో అందులోనూ కూడా మనం ప్రభుపాద గారికి భాష్యంలో ఏం చెప్తున్నారు, మనం ఎప్పుడు కూడా మనం సత్వగుణంలోనే ఉంచుకోవాలి, తర్వాత మళ్ళీ శుద్ధ సత్వంలో ఉంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. వ్రజం తిష్టన్ పదైకేన యథైవేకేన గచ్చతి యదా తృణజలౌ కైవం దేహి కర్మ గతిం గతః. మల్లేశ్వరి మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో భాష్యం చదవండి. భాష్యంలో ప్రతికూలంగా తయారైనది వరకు చదవండి. జయలక్ష్మి మాతాజీ ఈ ఉద్యమము దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణామాలు. రహదారిపై నడుచు వ్యక్తి ఒక పాదమును నేలపై ఉంచి వేరొక పాదమును ఎత్తినట్లుగా, లేదా గడ్డి పురుగు ఒక ఆకును పట్టుకొని వెనుకటి ఆకును విడిచినట్లుగా బద్ధజీవుడు వేరొక దేహంను ఆశ్రయించిన వాడే పిదప వెనుకటి దేహంను త్యజించును. భాష్యం. ఇది జీవుడు దేహాంతర ప్రాప్తిని పొందే పద్ధతి. మరణ సమయంలో మానసిక స్థితిని అనుసరించి జీవుడు మనస్సు, బుద్ధి, అహంకారమును కూడినట్టే సూక్ష్మ శరీరము చే వేరొక స్థూల శరీరం కొనిపోబడను. ఎటువంటి స్థూల దేహమును అతడు పొందవలనో ఉన్నతాధికారులు నిర్ణయించిన తర్వాత జీవుడు ఆ దేహంను బలవంతముగా చేరవలసి వచ్చును. అప్పుడు అతడు వెనుకటి దేహంను సహజముగానే త్యజించును. ఈ పునర్జన్మ విధానంను అవగతం చేసుకొనజాలనంతటి అల్పబుద్ధులు స్థూల దేహం నశించినంతటా జీవితం శాశ్వతంగా ముగిసిపోవునని భావింతురు. పునర్జన్మ విధానమును అవగతము చేసుకొనగలనంతటి బుద్ధి వారికి లేదు. ప్రస్తుతము కృష్ణ చైతన్యోద్యమమునకు పరిణామ సంకీర్తనోద్యమం గొప్ప ప్రతికూలము తయారైనది. ప్రభుజీ అంతవరకునైనా? అంతే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ ఉద్యమము నూరి పోసేడి ఉద్యమముగా పిలువబడుచున్నది. కానీ నిజమునకు పాశ్చాత్య దేశంలోని నామమాత్ర శాస్త్రవేత్తలకు, తత్వవేత్తలకు, ఇతర నాయకులకు ఎంత మాత్రం బుద్ధి లేదు. కృష్ణ చైతన్య ఉద్యమం అటువంటి మూర్ఖులకు బుద్ధి నొసగి ఉద్ధరించుటకు యత్నించుచున్నది. తద్వారా వారు మానవ జన్మ యొక్క పరిపూర్ణ లాభమును బడయగలరు. దురదృష్టవశాత్తు అజ్ఞాన వశమున వారు సంకీర్తనోద్యమమును నూరి పోసేడి ఉద్యమముగా భావించుచున్నారు. భాగవద్భావన లేనప్పుడు బలవంతంగా ప్రాప్తిని కొనసాగింపవలసి వచ్చునని వారు ఎరుగుకున్నారు. దుష్టబుద్ధి కారణమున వారు తరువాత బలవంతముగా ఏయమైన జన్మను బడసని వారై జీవితమును నుండి తమ్ము ఎన్నడును ముక్తులు చేసుకొనజాలకుందురు. జీవాత్మ యొక్క దేహాంతర ప్రాప్తి ఏ విధముగా జరుగునో ఈ శ్లోకమునందు స్పష్టంగా వివరింపబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరానికి ఎలాగ వెళ్తాం అనేటువంటిది చక్కగా చెప్పారు ఇక్కడ మనకి వసుదేవులు వారు అన్నమాట. సో ఎలా అయితే కనుక మనము ఈ యొక్క మొదటి ఎగ్జాంపుల్ కన్నా రెండవ ఎగ్జాంపుల్ మనకి బాగా అలవాట్లో ఉన్నది అనమాట. ఒక్కొక్కసారి పురుగులు చూస్తాం, గొంగళి పురుగులు కానీ, లేకపోతే ఆకు మీద కొన్ని పురుగులు ఉంటాయి అన్నమాట. దానికి చాలా కాళ్ళు ఉంటాయి. అవి ఒక ఆకు మీద నుంచి ఇంకో ఆకు మీదకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, ముందు కొత్త ఆకును పట్టుకుని దాన్ని బాగా వెళ్ళిన తర్వాత మళ్ళీ పాత ఆకుని వదిలిపెట్టేస్తుంది వెనకాల కాళ్ళతో అనమాట. అదే మనం నడిచేటప్పుడు ఏం చేస్తాం, మనం ఒక పాదం వేస్తాం కింద, మళ్ళీ మనకు తెలియదు, అలవాటు అయిపోయింది కాబట్టి అన్నమాట. ముందు ఒక పాదం వేస్తాం, మళ్ళీ ఇంకొక అడుగు వేసిన తర్వాత మళ్ళీ వెనక ఉన్నటువంటి పాదాన్ని మనం కాలుని ఏం చేస్తాం, పైకి లేపుతాం. మళ్ళీ ముందు కాలు మీద బరువు అంతా పెడతాం, మళ్ళీ తర్వాత ముందు కాలు మీద బరువు అంతా తీసి మళ్ళీ
ఆ వెనకాల కాలుని మళ్ళీ ముందుకు వేసి దాని మీద బరువు పెట్టుకుంటాం. సో ఇలాగ మనం కదులుతూ ఉంటాం అన్నమాట. సో అలాగే జీవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరంలోకి ఈ విధంగా శరీరాల్ని మారుస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే కనుక ఇది ఎవరికి కూడా తెలియదు అన్నమాట. ఎందుకంటే ఏ శరీరాన్ని వదిలిపెట్టడం మనకు కనబడుతుంది కానీ వాడు ఏ కొత్త శరీరాన్ని తీసుకునేనాడు అనేటువంటి విషయం మనకు తెలియదు. కాబట్టి జనాలు చాలా మంది నమ్మరు అనమాట. సో యొక్క ఆత్మ విజ్ఞానం గురించి కూడా చెప్పేటప్పుడు భగవద్గీతలో మనకు చెప్తారు. సో కొంతమంది ఏంటంటే కనుక యొక్క ఆత్మ గురించి చెప్పినప్పుడు చాలా అద్భుతము అని అనుకుంటారు, కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎంతగా వాళ్ళకి చెప్పినా సరే యొక్క ఆత్మతత్వం అనేటువంటిదే వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళు నమ్మలేరు, విశ్వసించలేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో అందుకే చాలా మంది ఏమంటూ ఉంటారు, యొక్క ఇస్కాన్ వాళ్ళు అని అంటే కనుక ఏం చేస్తారు, వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసేస్తారు అందరికీ కూడాను. సో వీళ్ళందరినీ కూడా వెళ్తే కనుక మార్చేస్తారు అని చెప్పేసి అని అంటూ ఉంటారనమాట. బట్ ఏంటంటే కనుక ఇస్కాన్ లో చెప్పేది ఏంటి, ఈ యొక్క నిజమైనటువంటి విషయం అన్నమాట. సో వీళ్ళకి ఎక్కడా కూడా చెప్పేటువంటి అవకాశం లేదు. స్కూల్స్ లో చెప్పట్లేదు, తల్లిదండ్రులకి ఎవరికి తెలీదు, పెద్దవాళ్ళకి కూడా ఎవరికి తెలియట్లేదు, తాతలకి అమ్మమ్మలకి. ఒకవేళ తెలిసినా సరే వాళ్ళు చెప్తాను అని అన్నా సరే పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే కనుక తల్లిదండ్రులు ఎక్కడ వేరే ఊళ్ళో ఉంటున్నారు, తాతమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా వేరే చోట ఉంటున్నారు. సో కాబట్టి మనవాళ్ళకి చెప్దామన్నా సరే వాళ్ళు వినరు, ఆ యొక్క అవకాశం కూడా వాళ్ళకి దొరకట్లేదు. ఒకవేళ చెప్దామన్నా సరే తాతమ్మలకు కూడా తెలియట్లేదు. ఇంకా స్కూల్లో టీచర్స్ గురించి అంటారా, వాళ్ళకి ఇంకేమీ తెలియట్లేదు. ఇంకా స్నేహితులు ఎవరైనా చెప్తారా అంటే కనుక ఎవరో చెప్పరు. పోనీ ఎవరైనా ఆధ్యాత్మిక గురువులు ఎవరైనా ఉన్నా, ఇదివరకు ఏంటంటే కనుక ప్రతి కుటుంబానికి కూడా ఒక ఆధ్యాత్మిక గురువులు ఉండేవారు. ఇప్పుడు ఆ గురువులైనా ఉన్నారు, వాళ్ళకైనా మర్యాదలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ మాట వింటున్నారు అంటే కనుక వాళ్ళు కూడా లేరు. సో ఎవరు చెప్తారు ఇంకా? సో కాబట్టి ప్రభుపాదులు గారు ఏమంటున్నారో, ఆ యొక్క బాధ్యత అనేటువంటిది మేము తీసుకున్నాము. అందరికీ కూడా యొక్క ఆధ్యాత్మిక విద్యని ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. కాబట్టి మేము ఎవరికైతే కనుక ఆధ్యాత్మిక విద్య ఇస్తున్నామో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక విద్యని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క జీవితాలని ఉద్ధరించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇందులో కొంతమంది ఏమంటున్నారు, తల్లిదండ్రులకు నచ్చట్లేదు. సో రీసెంట్ గా చెప్తూ ఉన్నారనమాట. సో మా పిల్లవాడు ఇస్కాన్కి వెళ్ళాడు, సో వెళ్ళేసి ఏంటంటే కనుక అన్ని చెడ్డ అలవాట్లు కూడా వదిలిపెట్టేశాడు, ఏమైపోతాడో ఏంటో అని చెప్పి తల్లిదండ్రులు కొంతమంది భయపడిపోతూ ఉన్నారనమాట. సో ఇంతకుముందు వాడు చేసినటువంటి చెత్త పనులు అన్ని చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఏం భయమే లేదు, కానీ మంచి పనులు చేస్తే మాత్రం వాళ్ళకి భయం వేసేస్తుంది అనమాట. సో ప్రభుపాద్ గారు ఒకసారి ఒక తండ్రి వచ్చి గొడవ పెట్టాడు అనమాట ఆయన దగ్గర. ఎందుకంటే కనుక వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఇస్కాన్ లో జాయిన్ అయిపోయాడు అనమాట, టెంపుల్లో అనమాట. సో టెంపుల్లో జాయిన్ అయినప్పుడే వాడు ఇంకా చిన్నపిల్లవాడు, వాడు ఇంకా లైఫ్ ఏమీ చూడలేదు. సో వాడే జాయిన్ అయిపోతే ఎలాగా అని చెప్పేసి చాలా గొడవ చేశారనమాట ప్రభుపాద్ గారు. సో అప్పుడు ప్రభుపాద్ గారి దగ్గర గొడవ చేశారు. గొడవ చేస్తే కనుక ఆ ప్రభుపాద్ అన్నారు, వాడు చిన్నపిల్లవాడు కదా, వాడికి ఏం తెలియదు కదా, పోనీ ఆయన వదిలిపెట్టేస్తాను చిన్నపిల్లవాడిని, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మీకు అన్ని తెలుసు కదా, మీరు వచ్చి జాయిన్ అయిపోండి టెంపుల్లో అని చెప్పని అడిగారండి. అప్పుడు ఆయన వద్దొద్దు నేను జాయిన్ అవ్వను, కావాలంటే మా వాడిని ఉంచుకోనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. సో అలాగా సో మంచి చెప్తే కనుక తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు అనమాట. సో అందుకే ఇస్కాన్ యొక్క మూమెంట్ ఏంటి, ఇది ఒక ఉద్యమం ఏంటి, నాలెడ్జ్ మూమెంట్. సో ఇంతటి జ్ఞానాన్ని మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరైనా ఇస్తారా ఇంత జ్ఞానాన్ని? ఎవరు ఇవ్వరు. ముందుగా ఎవరికి తెలీదు, ఏ సాంప్రదాయానికి వెళ్ళినా, ఏ గురువుల దగ్గరికి వెళ్ళినా ఇంతటి ఆధ్యాత్మిక విద్య, ఇంతటి ఫిలాసఫీ, ఇంతటి జ్ఞానము, ఇంతటి శాస్త్రాలు, ఇంతటి పుస్తకాలు ఎక్కడా కూడా ఉండవు, మీకు ఎక్కడా కూడా దొరకవు. కొన్ని చోట్ల ఏమన్నా వెళ్తే కనుక ఏవో కొన్ని లీలలు చెప్తారేమో, కొన్ని కథలు చెప్తారేమో, కానీ ఫిలాసఫీ చెప్పేటువంటి వాళ్ళు, అది కూడా ఇంత నిగూఢంగా, అందులోనూ భక్తి గురించి చెప్పేటువంటి వాళ్ళు ఎక్కడ మీకు దొరకరు. అది కేవలం ఎక్కడ దొరుకుతుంది, ప్యూరిటీ ఇస్కాన్ లో మాత్రమే. శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు యొక్క కరుణ వలన, గురు పరంపర వలన మనందరికీ కూడా దొరికిందనమాట. సో ఎంతో కష్టపడితే కానీ దొరకదు. ఇది వరకులతో అయితే కనుక భాగవతం దొరకాలి అని అంటే కనుక ఎంత కష్టం మనం చెప్పుకున్నాం. గదాధర్ పండిత్ గారి దగ్గర ఒక భాగవతం ఉండేది, ఆ భాగవతం పోయింది అని చెప్పి చాలా చెప్పుకున్నాం. భాగవతం దొరకాలి అని అంటే కనుక 1 year ముందు చెప్పాలి ఆ భాగవతం. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది బ్రాహ్మణుల దగ్గర ఉంటుంది, వాళ్ళు ఏంటంటే కనుక ఒక వ్యక్తి చదువుతూ ఉంటాడు, ఒక వ్యక్తి రాస్తూ ఉంటాడు. అలా భాగవతం మనకి ఒక కాపీ రెడీ చేసుకోవడానికి 1 ఏడాది పట్టేదంట.
ఇప్పుడంటే కనుక మనం డబ్బులు పే చేస్తే కనుక వెంటనే ఒక 5,000 పే చేస్తే వచ్చేస్తుంది మనకి. 5,000 6,000 ఎంతో. బట్ ఇది వరకు అయితే కనుక భాగవతం దొరకాలంటే అంత కష్టం. ఎక్కడో జిల్లాలో ఒకళ్ళ దగ్గర ఒక భాగవతం ఉంటే కాపీ గ్రేట్. సో కాబట్టి మనకి ఇంత ఫ్రీగా ఇప్పుడు టెక్నాలజీ వల్ల శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల కృప దొరుకుతుంది కాబట్టి మనం దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలన్నమాట. సప్నే సప్నే యథా పశ్యతి దేహమీదృశం మనోరథేనాభినివేష్ట చేతన దృష్టశ్రుతాభ్యాం మనసానుచింతయన్ ప్రపద్యతే తాత్ కిమపి హ్యపస్మృతి. పద్మిని మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము మొదటి పారాగ్రాఫు పాషాం లక్ష్మి మాతాజీ, రెండో పారాగ్రాఫు రాధమ్మ మాతాజీ, మూడో పారాగ్రాఫ్ లో కృష్ణ భక్తి భావన దగ్గర నుంచి ఇట్లు పలికెను వరకు లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, మాంచాయో దగ్గర నుంచి లక్ష్మీ పార్వతి మాతాజీ, మాంచాయో దగ్గర నుంచి ఆ యొక్క పేజీ చివర్లో ఇక్కడ దాకా ఆ భక్తుని వరకు లక్ష్మీ పార్వతి మాతాజీ చదవండి. సో తర్వాత పేజీలో గోనిపోవును వరకు లక్ష్మీ పార్వతి మాతాజీ, దీనిని దగ్గర నుంచి హైమావతి మాతాజీ చదవండి. హైమ మాతాజీ అందరూ గుర్తుందా? వరుసగా చెప్పేశాను. హరే కృష్ణ ప్రభుజీ, నాది నెట్ వలన హ్యాండ్ రైజ్ అవ్వలేదు ప్రభు. నాకు కూడా ఓకే మాతాజీ, ఇప్పుడు చదవనివ్వండి, తర్వాత చూస్తాను వచ్చిందన్నమాట. ప్రభు దండస్తాను. ఎవరండి అడిగేది ఎన్నో అధ్యాయం అని? మాతాజీ మొదటి అధ్యాయం మాతాజీ 10.1. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరు పద్మిని మాతాజీ చదువుతున్నారా? చదవండి. హరికృష్ణ ప్రభుజీ చెప్పండి. ఒక్క నిమిషం మాతాజీ, మీరు రెడీ అవ్వండి. మీరు 10వ మొదటి అధ్యాయము దశమ స్కందంలో 41వ శ్లోకము రెడీ ఉన్నారా? రెడీ ఉన్నాను ప్రభు. హరికృష్ణ ప్రభుజీ, ఒకానొక పరిస్థితి చూచి లేదా విని అనుభవము గడించిన వాడైన మనుజుడు దానినే చింతించుట కల్పనము చేయుట కావించును. ఆ విధంగా అతడు ప్రస్తుత దేహమును గమనింపక ఆ పరిస్థితికే వశీభూతుడగును. అదే విధంగా మనుజుడు రాత్రివేళ స్వప్నమునందు వివిధ పరిస్థితుల్లోనూ వివిధ దేహములలోనూ ఉన్నవాడై వాస్తవ స్థితిని మరుచును. ఇదే పద్ధతిలో జీవుడు ప్రస్తుత దేహమును త్యజించి వేరొక దేహమును తదా దేహాంతర ప్రాప్తి పొందును. హరికృష్ణ భాష్యం కూడా చదవమంటారా ప్రభు? లేదు మాతాజీ, భాష్యం వేరే వాళ్ళకి చెప్పాగా. థ్యాంక్ యూ మరి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. భాష్యము శ్రీల ప్రభుపాదికి. దేహాంతర ప్రాప్తి ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరించబడినది. మనుజుడు ఒకప్పుడు ప్రస్తుత దేహమును మరచి తన చిన్ననాటి దేహమును గూర్చి తానెట్లు ఆడుకొనినది, దుమికినది, మాట్లాడినది అనేటి విషయములను గూర్చి తలపోయును. భౌతిక దేహము పనికిరానైనప్పుడు ధూళిగా మారును. నీవు ధూళివి, చివరకు ధూళిలోనే కలిసిపోదువు అని చెప్పబడినది. దేహము పంచభూతములలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము తిరిగి కలిసిపోయినను మనసు మాత్రము ఇంకను పనిచేస్తూనే ఉండును. మనసు సూక్ష్మమైన వస్తువు, దాని అందే దేహము రచితమైనది. స్వప్నమునందు మరియు జాగ్రత్త నందు ఆలోచన సమయములలో ఇది మనకు ప్రత్యక్ష అనుభవమే అయ్యున్నది. ఆలోచన ఎనున్నది వాస్తవమునకు అస్తిత్వ రహితమైన ఒక కొత్త దేహంను తయారు చేయునని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకొనవలెను. మనుజుడు మనసు యొక్క స్వభావమును మనోరథేన దాని ఆలోచన అనుభూతి ఇచ్చనైజమును తెలుసుకొనినచో మనసు నుండి నానా విధములగు దేహములు ఎట్లు తయారగునో సులభముగా అవగతము చేసుకోగలుగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అందువలన కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము మనస్సు పూర్తిగా కృష్ణపరములకు
కర్మల యందే లీనమయ్యేది దివ్య కార్య పద్ధతిని వసగుచున్నది. ఆత్మ యొక్క ఉనికి చైతన్యం ద్వారా అనుభవమునకు వచ్చును. అట్టి చేతనమును మనుజుడి భౌతికము నుండి ఆధ్యాత్మికమునకు అనగా కృష్ణ భక్తి భావనకు మార్చవలను. ఆధ్యాత్మికమైన విషయము శాశ్వతమైనది, భౌతికమైన విషయము నశ్వరమైనది. కృష్ణ భక్తి భావన లేనప్పుడు మనుజుని చిత్తము నశ్వరముకు విషయములందే లగ్నమయ్యుండును. అందువలన భగవద్గీత 9.34 యందు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరకు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని ఉపదేశించును. మనుజుడు సదా శ్రీకృష్ణ చింతనయందే లగ్నమై ఉండవలను. తప్పక కృష్ణ భక్తుడు కావలను. అతని సేవయందు నెలకొని దేవదేవునిగా అతనిని అర్చించవలను. సదా అతనికి నమస్కరించవలను. భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు ఎవడో ఒక గొప్ప వ్యక్తికి సేవకుడై ఉండదు. ఇక ఆధ్యాత్మిక జగత్తునందు పరమోత్కృష్టుడైన పరబ్రహ్మమును సేవించుటయే మన సహజ స్థితి అయి ఉండును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస చైతన్య చరితామృతము మధ్యలీల 20.108 అని ఉపదేశించి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మత్ ప్రణామ్. కృష్ణ భక్తి భావన యందు వర్తించుటయే జీవన పూర్ణత్వము, అదే యోగ పరిపూర్ణత. దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6.47 యందు ఇట్లు పలికెను. యోగి నామాపి సర్వేషాం మత్కర్తేనాత్మన శ్రద్ధావన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండు వాడగును, నాకు ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. అతడే సర్వులతో అత్యున్నతుడు. సంకల్ప వికల్ప భరితమైన మనసు యొక్క స్థితి మరణా సమయమున ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి యందు అత్యంత ముఖ్యమైనది. యం వాపి స్మరాన్ భావం త్యజంతే కాలేవరం తం తమే వేతి కౌంతేయ సదా తద్భవితం. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించును అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. భగవద్గీత 8.6. అందువలన ప్రతి ఒక్కరూ మనస్సును భక్తి యోగమునందు సుశిక్షితము కావింపవలెను. సదా కృష్ణ భక్తి భావన యందు నిలిచినట్టు భక్త అంబరీషుడు అట్లే వనరించెను. సవై మనః కృష్ణ పాదార విందయో. మనుజుడు శ్రీకృష్ణ పాదార విందముల చెంతనే మనసును 24 గంటలు నిలుపవలను. మనసు కృష్ణ పాద పద్మముల చెంత స్థిరమైనప్పుడు ఇంద్రియములు కృష్ణ సేవలను సంలగ్నమగును. ఋషికేశ సేవనం భక్త రుచ్యతే. ప్రతి పవిత్రములకు ఇంద్రియములతో ఇంద్రియాధిపతియగు ఋషికేశుని సేవించుటయే భక్తి అనబడును. భక్తి యోగమునందు నిరంతరము నెలకొనిన వాడు గుణాతీతముగా దివ్యశక్తి అందే నెలకొని ఉందురు. దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14.20 ఇట్లు పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. మాంచాయే వ్యభిచారిణే భక్తి యోగేన సేవతే సా గుణాన్ సమాతిత్యే తాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తి యోగము నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. మనుజుడు వేదసారస్వతము ద్వారా ముఖ్యముగా వేదజ్ఞాన సారము భగవద్గీత యథాతథము రూపమున వసుగబడినప్పుడు దాని ద్వారా విజయ రహస్యమును తప్పక నేర్వవలెను. అంత్యమున మనస్సు దేవదేవుడకు శ్రీకృష్ణుని చేతన నియంత్రింపబడును కనుక అపస్మృతి అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. స్వరూప విస్మృతి అపస్మృతి అనబడును. ఈ అపస్మృతి శ్రీకృష్ణ భగవానుని చేత నియంత్రించబడును. ఏలైనా ఆ దేవదేవుడే మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవి అని పలికెను. మనసు సంచలమైనప్పటికీ మనుజుడు మరణ సమయమున స్మృతికి లోనుగాక స్వరూప సిద్ధిని బడినట్లుగా శ్రీకృష్ణుడు చేయగలడు.
మరణ సమయమున మనసు చక్కగా పనిచేయునప్పటికీ భక్తునకు శ్రీకృష్ణుడు తన పాద పద్మాశ్రయమును ఒసగును. అందువలన భక్తుని దేహత్యాగానంతరము మనస్సు అతనికి వేరొక దేహమునకు పోనిపోదు. భక్త దేహం పునర్జన్మ నైతి మామేతి. దానికి బదులు శ్రీకృష్ణ భగవానుడు తాను లీలానురక్తుడైనట్టి స్నానమునకు ఆ భక్తిని గొనిపోవును. మామేతి దీనిని మనము అంతే మతేష్. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం ప్రభుజీ. దీనిని మనము గడిచిన శ్లోకములలో ఇది వరకే చర్చించి ఉన్నాము. అందువలన చిత్తము సర్వదా శ్రీకృష్ణుని యందే సంలగ్నమై ఉండవలను. అప్పుడు మనుజుని జన్మ చరితార్థమగును. లేనిచో మనస్సు ఆత్మను వేరొక దేహమునకు కొనిపోవును. తండ్రి యొక్క వీర్యమును ఆశ్రయించి తల్లి గర్భమును చేరును. అండవీర్యములు కలిసి తల్లిదండ్రుల రూపమును బట్టి ఒకనొక దేహమును వసుగును. దేహము పూర్తిగా తయారైనంతటా ఆత్మ దాని యందు ప్రస్ఫుటమై నూతన జన్మము ఆరంభించును. ఆత్మ ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారేడి దేహాంతర ప్రాప్తి విధానం ఇదియే. తథా దేహాంతర ప్రాప్తి ధీరస్త్ర నముహ్యతి. దురదృష్టవశాత్తు అల్పజ్ఞులకు జనులు దేహము నశించినంతటా సమస్తము ముగియునని తలంతురు. అటువంటి మూర్ఖులు ధూర్తుల చేతనే ప్రపంచమంతయు నడపబడుచున్నది. కానీ భగవద్గీత 2.20 యందు న హన్యతే హన్యమానే శరీరే అని చెప్పబడినది. దేహము నశించినప్పుడు ఆత్మ మరణింపదు. అట్లుగాక అది వేరొక దేహమును పొందును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనకి ఈ యొక్క ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది ఏమిటి అని అంటే కనుక మనస్సు. సో మన యొక్క శరీరం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి మన యొక్క ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళడానికి ఉపయోగపడేది ఏమిటి? మనస్సే అన్నమాట. మనసే అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనమాట. అందుకే మనసు చాలా చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. ఎందుకు చెప్తారు మనసుని నియంత్రించుకోవాలి, మనసును కంట్రోల్ చేసుకోవాలి? ఎందుకు చెప్తారు అని అంటే కనుక మనసే ముఖ్యం. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా మనం ఏ శరీరాన్ని తీసుకుంటాము, ఎక్కడికి వెళ్తాము అనేటువంటిది అంతా కూడా మనసే డిసైడ్ చేస్తుంది. సో యొక్క శరీరం దగ్గర నుంచి వదిలిపెట్టేయండి. సో మనకు నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏదో బంగారపు కొండలు కనబడతాయి, లేకపోతే కనుక ఏదో కారులో ఎక్కడికో వెళ్తున్నాం అన్నట్టు కనబడుతుంది, లేకపోతే కనుక ఏదో పాము పూలో ఏదో కనబడుతుంది మనకు భయపడేటువంటిది. సో ఇలాంటివి రకరకాలైనటువంటి కళలు వస్తూ ఉంటాయి మనకి. మనం ఆ కళలో ఉన్నంతసేపు కూడా నిజంగానే అది జరుగుతుందేమో. ఎవరైనా కొట్టడానికి ప్రయత్నించారనుకోండి, కళ్ళలోనే మనం వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, లేకపోతే వాళ్ళని మళ్ళీ తిరిగి కొట్టడానికో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి రక్షించుకోవడానికి అక్కడి నుంచి పారిపోవడం, ఏదో పులి మన తరుముతుందంటే మనం పరిగెట్టడానికి ప్రయత్నిస్తాం. సో ఇలాంటి పనులన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. మనము నిద్రలో ఉంటాం. నిద్రలో ఉన్నప్పుడు కళ్ళలోనే మనం కళ నిజం అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే కనుక కళ చెదిరిపోయింది అనుకోండి, మనం మెలకుగా వచ్చాం అనుకోండి, ఒక్కొక్కసారి మనకి కొన్ని కళలు గుర్తుంటాయి, కొన్ని కళలు గుర్తుండవు. సో కళ గుర్తుంది అనుకోండి, అమ్మ పులేది, అమ్మో పులి లేదా, నిజంగానే అమ్మాయి బతికిపోయాను. సో ఎవరో నన్ను కొట్టేస్తున్నారంటే, అమ్మో వాడు నన్ను చంపడానికి వచ్చాడు, నేను బతికిపోయాను రా బాబు అని అనుకుంటాం. సో ఒక్కసారి మనం కళ్ళలోంచి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు. మన కొట్టేవాళ్ళు ఉండరు, ఆ పులి ఉండదు, పాము ఉండదు, ఏమీ ఉండదు, అంతా బయటకు వచ్చేస్తాం. ఒకసారి కళ ప్రారంభం అవడానికి ఏమీ లేదు, కళ మధ్యలో ఉంది, కళ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది, మామూలుగా అయిపోయింది. సో మనం ఇప్పుడు మెలకుగా ఉన్నాం. మెలకుగా ఉన్నప్పుడు కూడా మనం చూస్తాం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఏమున్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, నేను ఈ ఊర్లో ఉన్నా, ఆ ఊర్లో ఉన్నా, ఆ ఉద్యోగం చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, వాళ్ళు నన్ను ఇది అన్నారు, అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి రకరకాల పనులు చేస్తూ ఉన్నా. ఇవంతా కూడా దీనికంతా కూడా సహకరించేటువంటిది ఏమిటి? మనస్సు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక భౌతిక ప్రపంచంలో మనం జీవించేటువంటి పరిస్థితి కూడా ఒక కళ లాంటిదే. ఒక్కొక్కసారి మనకి సినిమాలో చూపిస్తారు కదా, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అన్నమాట. సో అలాగా మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తోంది ఒక కళ.
దాంట్లో మళ్ళీ మనం పడుకున్నప్పుడు వచ్చేటువంటిది మళ్ళీ కలలో ఒక కళ లాంటిది అనమాట. ఈ రెండు పరిస్థితుల్లో కూడా కామన్ గా ఉండేటువంటిది ఏమిటి? కామన్ ఎలిమెంట్ ఏమిటి? మనస్సు. రెండు పనుల్లో అంటే మనం ప్రస్తుతం జీవిస్తున్నటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి కళ, అది కూడా ఒక కళే. మళ్ళీ ఆ కళలో ఇంకొక కళ, రెండిట్లోనూ కూడా కామన్ గా ఉన్నటువంటిది ఏమిటి? మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తూ ఉంటుంది? సంకల్ప వికల్ప. ఒకసారి కావాలి అంటుంది, ఒక్కొక్కసారి వద్దు అని చెప్పి చెప్తుంది. సో కాబట్టి యొక్క మనసే ఏం చేస్తుంది? మనస్సే అన్నింటికీ కూడా కారణం అన్నమాట. మనం రకరకాల శరీరాలు తీసుకోవడానికి, రకరకాల పరిస్థితుల్లో ఉంచబడ్డానికి, రకరకాలైనటువంటి పక్షి శరీరం, దోమ శరీరం, ఈగ శరీరం, పరిస్థితులు అన్ని కూడా ఎవరు క్రియేట్ చేస్తారు? ఇవంతా కూడా యొక్క మనసే క్రియేట్ చేస్తుంది. మనసు క్రియేట్ చేసిన దాన్ని బట్టి, కావాలని కోరుకున్న దాన్ని బట్టి కూడా ప్రకృతి అదంతా కూడా అరేంజ్ చేస్తుంది. మనం ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా మనసు ద్వారానే జరుగుతాయి. సో కాబట్టి ఇక మనసు చాలా ముఖ్యం. సో అదే విషయాన్ని మనకి చెప్తారు కదా, ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు మన మనస్సు దేని గురించి ఆలోచిస్తే కనుక మనం ఆ యొక్క శరీరాన్ని తీసుకుంటాం మనం. సో ఆ విషయం అంతా కూడా ఎంఎం వాపి స్మరణ్ భావం యదచ్యంతే కలేవరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. సో కాబట్టి మనం వేరే విషయాలు, కృష్ణుడు తప్పితే కనుక వేరే విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? ఎలా అయితే కనుక ఆ యొక్క మనసు ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎలాగ కోతి అయితే కనుక చూడండి, ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మించి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి ఎలా అయితే జంప్ చేస్తూ ఉంటుందో, అలాగే మన మనసు కూడా ఏంటి రకరకాల శరీరాల్లోకి మనల్ని మారుస్తూ ఉంటుంది. కానీ ఎక్కడికి ఎంత మార్చినా సరే భౌతిక ప్రపంచంలోనే ఉంటాం. అదే మనస్సును కనుక ఎప్పుడైతే కనుక మంచాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో మనస్సుని ఎప్పుడైతే కనుక మనము నియంత్రించుకుని, అంబరీష్ మహారాజ్ చెప్పినట్లు సవై మన కృష్ణ పాదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే అని చెప్పి మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా మనస్సుని శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల దగ్గర ఉంచితే కనుక, ఆయన మాత్రమే హృషికేశుడు కాబట్టి మనసుని నియంత్రించగలడు. కాబట్టి మనం చనిపోయేటువంటి సమయంలో మనసును పక్కన పెట్టి మనకి శ్రీకృష్ణుడి గురించి, ఆయన యొక్క లీలల గురించి కూడా ఆలోచించేటువంటి శక్తి ఆయన ఇస్తాడు. కాబట్టి అప్పుడు మాత్రమే మనం ఈ భౌతిక శరీరంలోంచి బయటపడగలము. లేకపోతే మళ్ళీ ఇంకో కొత్త కళలోకి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కళలోకి వెళ్తూ ఉంటాం. సో ఇదే విషయాన్ని మనకి ఈ యొక్క భాష్యంలో అంతా కూడా ప్రభుపాద్ గారు అదే చెప్పారు అనమాట. ఎసెన్స్ ఏంటంటే కనుక మనస్సుని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మనసే మనల్ని రకరకాల పరిస్థితుల్లో ఉంచుకుంటుంది. సో మనం కళలు కన్నప్పుడు కూడా మనసు కామన్ గానే ఉంటుంది, కళలకు లేకుండా బయట ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మనసు అనేటువంటిది రెండిట్లను కూడా కామన్ గా ఉంటుంది. ఇక భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలి అంటే కనుక ఏం చేయాలి? మనము ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల మీద మన యొక్క మనస్సుని కేంద్రీకరించాలి అనేటువంటిది ఒక శ్లోకంలో భాష్యం అన్నమాట. సో తర్వాత మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దాం. వసుదేవుడు ఇంకా ఏ విధంగా ఆయనకి బోధ చేశారనేటువంటిది రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు అండి. ఇక్కడ మారి పుత్రులుగా ఇచ్చారు కదా, ఆ కాలయమనుడు పిల్లలు కదా, అతడు కాలయవనుడు పిల్లలు కాదండి, కాలయవనుడు పిల్లలు కాదు, మారీచ కాదు, మరీచి. అదే మరీచి పిల్లలే, మరీచి యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధు వస్తాయి మాతాజీ, అవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తాయి, మనకి చెప్పుకుంటాం అవన్నీ కూడా. హరే కృష్ణ. వసుదేవుడే ప్రభుజీ, మరీచి అంటే వసుదేవుడేనా? కాదు మాతాజీ, బ్రహ్మగారి యొక్క కుమారుడు మరీచి. ప్రభుజీ, సుభద్ర, బలరాముడు, శ్రీకృష్ణుడు ఫోటో కలిపి చూపిస్తారు కదా మనకి జనరల్ గా, కానీ ఫాదర్ మదర్స్ వేరు కదా ప్రభుజీ.
సో మనకి కృష్ణలీలలో సుభద్రాదేవి జననం గురించి చెప్పరు. యాక్చువల్ గా ఏంటంటే కనుక బలరాముడు కృష్ణుడు ఇద్దరు మాత్రమే బృందావనంలో ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే కనుక దేవకీ దేవికి తర్వాత పుడుతుంది అనమాట సుభద్రాదేవి, దేవకి పుడుతుంది. సో ఆవిడ బృందావనంలో ఉండదు, మధురలో ఉండదు, ఆవిడ ద్వారకలో మాత్రమే ఉంటుంది అనమాట కృష్ణుడితో పాటు కూడా. సో తర్వాత మీ ప్రశ్న ఏమిటండి ఇంకోటి? ఫాదర్ మదర్ వేరు కదా ముగ్గురికి, బట్ దే ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. సో యాక్చువల్ గా చూస్తే కనుక మనం వచ్చే లీలలో చెప్పుకుంటాం కదా మనం. సో బలరాముడు కూడా దేవకీ దేవి యొక్క కుమారుడే, సప్తమ సంతానం. కానీ ఏంటంటే ఓం ట్రాన్స్ఫర్ అయిపోయింది తర్వాత రోహిణీ దేవికి. సో కాబట్టి రోహిణీ నందన అని చెప్పి చెప్తాం కానీ బట్ ఆయన కూడా దేవకీ దేవి యొక్క కుమారుడే అన్నమాట. సో ఇంకా కృష్ణుడు అయితే కనుక సుభద్రాదేవి అయితే డౌటే లేదు. ఇంకా వాళ్ళందరూ కూడా ఒకే తల్లి సంతానం. తండ్రి అయితే అందరికి కామన్ ఎలాగో. బలరాముడు కడుపులో ఉన్నప్పుడే మార్చారు సంకర్షణయ్యాడు ఇక్కడ నుంచి అక్కడికి. అవునండి. కృష్ణుడు పుట్టాక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు. అవునండి, అవును. అంటే 8 మంది మగ సంతానం తర్వాత సుభద్రాదేవి పుడుతుంది. మళ్ళీ యశోదానందుడు అని ఫేమస్ కదా ప్రభుజీ. అవును, మరి అక్కడ ఆయన అదే యశోదాదేవి దగ్గర ఆయన పెరిగాడు కదా, పెంపుడు కుమారుడు అన్నమాట. ఎక్కువ అక్కడే ఉన్న దాని వల్ల ఆయన బాల్యలీల అంతా కూడా చేసింది కాబట్టి. సో ఆ బాల్యలీలు అంతా కూడా అదృష్టం ఎవరికి ఇచ్చారు? ఆయన దేవకి దేవికి ఇవ్వలేదు, యశోదమాతకి. నందమహారాజ్కి యశోదామాతకి మాత్రమే ఆ యొక్క అదృష్టం. ఆమె కట్టను కూడా కట్టేస్తుంది కృష్ణుడిని. మళ్ళీ ఇద్దరు తల్లులను పెట్టుకొని గాంధారి దేవి శాపం ఇచ్చినప్పుడు ఎవరు అడ్డుపడలేదా ప్రభుజీ? సో భగవంతుడికి ఏం శాపం ఉంటుందండి? ఆయన మనలాగా కర్మలు శాపాలు ఏమి ఉండవు ఆయనకి. ఆయన ఏంటంటే కనుక ఏదో ఆ విధంగా లీల చేయాలి కాబట్టి ఎవరో ఒక శాపాన్ని వంక పెట్టుకుని ఆయన చేస్తారు. కావాలంటే కనుక శాపాలు ఏం పనికి వస్తాయండి ఆయన ముందు? ఎవరు ఆయన్ని శపించగలరు? ఆయన వాటిలన్నిటికీ కూడా అతీతుడు అన్నమాట. కానీ ఆయన ఏంటంటే కనుక ఏదో ఒక లీల జరగాలి కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇలా అన్నారు కాబట్టి అలా జరిగింది అని చెప్పి అలా చూపిస్తారు అంతే. సో గాంధారి శాపము, ఆ తర్వాత మళ్ళీ ఆ నారదముని మిగతా వైష్ణవులు అందరూ కూడా ఎదురోజు నాశనం అయిపోవాలని చెప్పి శపించడం, ఇవన్నీ ఏంటంటే వాటి ద్వారా కూడా మనందరికీ కూడా నేర్పుతారు ఆ యొక్క లీలలో. ఎప్పుడు కూడా బ్రాహ్మణులతోటి సాధువులతోటి మీరు పరాచకాలు ఆడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి ఆయన మనకి లెసన్ అన్నమాట. అది చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళతో అపహాస్యం చేయకూడదు, వాళ్ళతోటి పరాచకాలు ఆడకూడదు అని చెప్పి చెప్పడం కోసమని ఆ విధంగా చేశారు. అది లీల అంతే మాతాజీ. ఆయనకి అలాంటివి ఏమి అంటుకోవు, మలినాలు అవన్నీ కూడా ఏమి ఉండవు. అమ్మాయికుల జోలికి చిన్నపిల్లల జోలికి లేడీస్ జోలి కూడా పోకూడదు అంట కదా ప్రభుజీ. జోలికి పోకూడదు కాదు, ఇక్కడ ప్రభుపాద్ గారు మనకి చెప్పారు కదా, వాళ్ళని రక్షించాలి, వాళ్ళని చంపకూడదు అని చెప్పి చెప్పారు కదా. సో ముసలి వాళ్ళు, సో తర్వాత మళ్ళీ చిన్నపిల్లలు, ఆ తర్వాత స్త్రీలు, వీళ్ళ ముగ్గురిని కూడా రక్షించాలన్నమాట ఎప్పుడు కూడా. సో ఎవరికైనా సరే ఆహారం పెట్టాలి అని చెప్పి ప్రయారిటీ వచ్చింది అనుకోండి, ముందు ముసలి వాళ్ళకి పెట్టాలి, తర్వాత చిన్నపిల్లలకు పెట్టాలి, ఆ తర్వాత స్త్రీలకు పెట్టాలన్నమాట. సో రక్షణ కూడా అదే విధంగా ఇవ్వాలన్నమాట, వాళ్ళ ముగ్గురికి కూడా మొదట రక్షణ ఇవ్వాలన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రేపు సండే మేము మా ఇంట్లో కీర్తన పెట్టించుకుంటున్నాం ప్రభుజీ. ఏ ఆటంకం లేకుండా జరిగేటట్టు ప్రేయర్ చేయండి. హరే కృష్ణ. వస్తే చక్రధారి ప్రభుజీ